ఈ రోజైతే మనం ఇప్పటిపాడైతే వచ్చామండి డ్రోన్ షూట్ చేయడానికి. ఈ విలేజ్ డ్రోన్ వ్యూలో ఎలా ఉంటుందో చూద్దాము. అలాగే మనం చూస్తూ ఈ ఊరు గురించి అయితే కొన్ని విషయాలైతే మాట్లాడుకుందాం. Namaste. Witness the flow of a glorious culture. Feel the pulse of our ancient traditions and the life that thrives. Welcome to the heart of our heritage. పట్టణ కోలాహలానికి దూరంగా గలగలా పారే కాలువల కళ్ళకు విందునిచ్చే పచ్చని పొలాలు, ప్రశాంతమైన గాలి, మనసుకు ప్రశాంతతనిచ్చే ఒక అద్భుతమైన పల్లెటూరుని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజు మనం గోదావరి కోనసీమలోని అందమైన పల్లెటూరు ఎప్పనపాడు చూద్దాం. వీడియో చివరి వరకు చూస్తూ మీకు వెంటనే ఈ ఊరు వచ్చేయాలనిపిస్తుంది. గోదావరి జిల్లాలో ప్రతి ఊరికి ఒక ప్రత్యేకత ఉంటుందండి. కానీ ఎప్పనపాడు ఊళ్ళోకి అడుగు పెట్టగానే ఒక తెలియని హాయి, స్వచ్ఛమైన వాతావరణం మనకు స్వాగతం పలుకుతూ ఉంటాయండి. చుట్టూ పచ్చటి చేలు, కాలువ గట్లు, శాంతమైన దారులు. బైక్ మీద ఈ ఊరు వీధుల్లో వెళ్తుంటే వచ్చే ఆ ఫీలే వేరండి నిజంగా. ఎటు చూసినా కళ్ళకి పచ్చని తెవాచి పరిచినట్లు ఉండే పచ్చని వరి పొలాలు, ఆకాశాన్ని తాకుతూ ఉన్నట్లుండే కొబ్బరి చెట్లు. ఇక్కడ ప్రకృతి అందాలు చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవండి. కష్టపడే రైతులు, ఆప్యాయంగా పలకరించే మనుషులు. ఇది మన గోదావరి పల్లెల అసలైన సంస్కృతి. ఊరి పక్కనే పారే కాలువలు, ఆ కాలువ గట్ల మీద కూర్చుని చల్లటి గాలి పీల్చుకుంటే రోజంతా ఉన్న అలసట ఎగిరిపోతుంది. రావి చెట్లు అరుగుల మీద ముచ్చట్లు, పెంకుటిల్లు ఆవరణములు, పల్లెటూరి ప్రశాంతత, మన నగరాల్లో కోల్పోయిన ప్రశాంతమైన జీవితం ఇక్కడ ప్రతి క్షణం కనిపిస్తూ ఉంటుంది. సాయంత్రం అవుతుంటే ఇప్పనపాడు మరింత అందంగా మారిపోతుంది. సూర్యాస్త సమయంలో ఆకాశం రంగురంగులుగా మారటం, పిట్టల కూతలు, ప్రకృతి ప్రేమించే ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన అందమైన గ్రామం ఇది.
చూసారుగా మిత్రులారా, మనం ఇప్పనపాడు గ్రామం ఎంత అందంగా ఉందో. ఈ పల్లెటూరి అందాలు మీకు నచ్చినట్టయితే మీ ఊరు కూడా ఇలాగే ప్రశాంతంగా ఉంటుందో లేదో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి మరిన్ని అందమైన ఊళ్ళని చూడడానికి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. మరి అందమైన ప్రదేశంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.